మాతృదేవోభవ. ఎంతటి మాట బల్కితివి, ఎంతటి మాట బల్కితివి, ఈ పసికూనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వలవోలిక రాలిపోవా, నీవెంతటి మాట బల్కితివి. నీ ఎంతటి తల్లి నా ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న, నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత, నేనంతకు మించి కోరు పరమార్థములేదిల మాతృదేవత. ఈ రోజుల్లో కవిత్వం రాసేవాళ్ళు బాగా పెరిగిపోయారు, పండితులు తగ్గిపోయారు. ఎందుకంటే పాండిత్యం చాలా కష్టపడి సంపాదించాలి. కవిత్వానికి అంత కష్టపడక్కల, నిజానికి కష్టపడితే వచ్చేది కాదు. అది సహజంగా కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. ఆ విషయం చాలామందికి తెలియదు. ఏదో కవిత్వం రాసిన వాడిని కాస్త నలుగురు మెచ్చుకుంటూ ఉంటే నేను కూడా ఏదో రాసేస్తా అని మాట్లాడతాడు. ఈ ఏదో రాయాలనే తాపత్రయంలోనే ఈ ఛందస్సులు ఎగిరిపోవడం, పద్యాలు లేకపోవడం, ఎతులు ప్రాసలు నియమాలు నిబంధనలు వ్యాకరణాలు ఇవన్నీ తీసి పారేశారు. అదెందుకు ఇదెందుకు అంటే ఈయనకి చేత కాదు కాబట్టి అదెందుకు. దీంట్లో ఏమందంటే వెర్రిమొర్రి కవిత్వాలు పుట్టుకొస్తున్నాయి. 3 పంక్తులు 4 పంక్తులు రాయడం, ఏదో రెక్కలు డొక్కలు హైకూలు నానీలు ఏవో రకరకాల పేర్లు, విదేశీ పేర్లు స్వదేశీ పేర్లు మన ఇంట్లో పేర్లు అన్నీ పెట్టేయడం, ఇవన్నీ గొప్ప కవిత్వాలు అన్నాం. అక్కడి నుంచి ఒక 100 రాయగానే శతకం అనడం, అటువంటి ఒక 100 రాయగానే ఒక ఉత్సవం చేయడం, ఇవన్నీ మాసికాలు తద్దినాలాగా తయారయ్యాయి సాహిత్యానికి. దీని మీద చికాకెత్తి అసలు ఇప్పుడు కాదు చాలా పూర్వకాలమే అందరూ కవిత్వం రాయకపోతే వచ్చిన నష్టం ఏం లేదు, కానీ పనికిమాలిన కవిత్వాలు రాయకండి అనడం కోసం ఒక మాట చెప్పారు. నా కవిత్వం అధర్మాయ మృతయే దండనాయవా, నా కవిత్వం అధర్మాయ మృతయే దండనాయవా, కుకవిత్వం పునఃసాక్షాత్ మృతిమాకుర్మనీషిణక, కుకవిత్వం పునఃసాక్షాన్ మృతిమాకు మనీషిణక. నాయన నా అకవిత్వం అధర్మాయ, నువ్వు కవిత్వం రాయకపోతే అధర్మం చేశావని నేను ఎవరు అనడం లేదు. ఎందుకు రాయలేదని ఎవరు అడగరు. ఇవాళ ఎందుకు రాస్తున్నారని అడుగుతున్నారు, అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఏవో 4 ముక్కలు రాయడం, 2 అట్టలు వేయడం, 500 పుస్తకాలు వేయడం, ఆవిష్కరణ సభ అనడం, 2 పోగొట్టడం, 20 మంది తిట్టడం, అటక మీద పెట్టుకోవడం, అడ్డంగా ఉన్నాయని ఆడాళ్ళు కోపడ్డం, పుస్తకాల కొట్లలో పెట్టడం, ఎవడు కొండ ఊరికే వేలాడడం తప్ప. వెంకటరామానుకో క్యాలెండర్ అయినా కొంటాడు, కానీ ఈ వెంకటరావు గారి పుస్తకం కొండం. దాన్ని చూసుకుంటే తిథివార నక్షత్రాలు తెలుస్తాయి, దీన్ని చూస్తే ఉన్న మతిపోతుంది. ఏం చదువుతాం అందులో, ఏముందని? పచ్చిక బయళ్ళు, మైదానం, గేదెలు మేకలు, ఏముంది అందులో? అది ఇదో కవిత. మీరు పత్రికలో వచ్చిన కవిత నేను చెబుతున్నాను. నేను ఇంత ఇదిగా అర్ధరాత్రి చలి పక్కింట్లో తుమ్ములు, ఇదో కవిత. అర్ధరాత్రి చలి పక్కింట్లో తుమ్ములు, 3 పంక్తులు, ఇదో కవిత. కర్మగాలిపోయి దీనికి అందరికీ ఏవో భావాలు. దాని వెనకాలండి డీప్ ఐడియా. ఇంగ్లీష్ వద్దు, తెలుగులో మాట్లాడు. చెప్పలేని వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అనవసరంగా. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు అందులో. ఇంగ్లీష్ పదాలతోటి హిందీ పదాలతోటి అర్థం కాని జపాన్ పదాలతోటి మాట్లాడి మనం మాయ చేయడం అనమాట. పూర్వం సంస్కృతంలో కూడా ఇలాగే జరిగేది. అసలు వాదన బలహీనపడినప్పుడు భాషతో కమ్మేసేవారు. ఏవో వేదాల్లోంచి పదాలు పట్టుకొచ్చేసి చెప్పేసి దానివల్ల ఎప్పుడు వాదన నిలబడదు. నా మతాభినివేశిత్వ తన భాషా వైశమాత్రత ముక్తిర్వినాత్మ విజ్ఞానాతీతి వేదాంతరిండి మహా అంటారు శంకరాచార్యస్వామి. భాష మీద పట్టుదలలు, మతాల మీద పట్టుదలలు ఇవన్నీ దేవుడికి చూసేలా చేయలేవయ్యా. పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఆత్మవిజ్ఞానం ఒక్కటే. స్వచ్ఛంగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు తత్వ విచారం చెయ్యి. ఆత్మసాక్షాత్కారం 24 గంటల్లో అవుతుంది. పెద్ద సమస్య కాదు. నువ్వు పట్టుకోవడం కష్టమే ఉందయ్యా. ఇంకోటి ఎవరినో పట్టుకోవాలంటే కష్టం, ఎక్కడున్నాడో తెలియదు. నువ్వు పట్టుకోవడం కష్టమే. నువ్వు ఎక్కడున్నావో నువ్వు అక్కడే ఉన్నావు. అంచేత నువ్వు పట్టుకోవడం తేలిక. అలాగా భాషతో కమ్మేయద్దు. ఏమైనా ఉందా ఉపయోగించేది? ఏం లేదు. అందుకే చెబుతున్నాడు అకవిత్వం అధర్మాయ. బాబు నువ్వు కవిత్వం రాయకపోతే నువ్వు అధర్మం చేసావు, ఎందుకు కవిత్వం రాయలేదు అని ఎవరాలు. పోనీ మృతయ్యాయి, నీకెవరు మరణశిక్ష విధించట్లా. అయ్యో చంపేస్తానంటే బట్టి రాశానండి అంటాను. దండనాయవ, ఎవరు దండించలేదు నిన్ను. రాస్తే దండిస్తారేమో, ఇది ఎందుకు రాసేవని. రాయకపోతే దండించేవాళ్ళు లేరు, చంపేసేవాళ్ళు లేరు, అసలు రాయలేదు ఎందుకు అని అడిగేవాళ్ళు లేరు. ఎందుకు రాస్తున్నావు? అంచేత కుకవిత్వం పునఃసాక్షాత్ మృతిమాహు. కానీ పనికిమాలిన కవిత్వం కుకవిత్వం అంటే
రాశావు అంటే అది సాక్షాత్తు మృతితో సమానం, కవిత్వాన్ని చంపినట్టే నిన్ను నువ్వు చంపుకున్నట్టే. అందుకే పూర్వ కవులు ప్రబంధాలు కావ్యాలు రాసినప్పుడు ఒక సంప్రదాయం పాటించేవారు. సుకవి స్తుతి కుకవి నింద రెండూ చేసేవారు. రెండు ఖచ్చితంగా అదో పద్ధతి. అది చేయకపోతే ఏమయ్యా ప్రబంధానికి ముందు కుకవి నింద లేదేమిటి అని అడిగేవారు. అంటే అదో ప్రొఫార్మా అన్నట్టుగా ఒక పద్ధతి, ఏదో దరఖాస్తు అంటే ఒక పద్ధతి ఉండదా? అంతే, దీనికి అంతే. ఆ తర్వాత నీ కవిత్వ ప్రతిభంతో చూపించు, కానీ ముందు ఇష్టదేవత ప్రార్థన, తర్వాత షష్ఠ్యంతాలు ఎవరికి అంకితం ఇస్తావు వారి మీద షష్ఠ్యంతం అన్నీ కున్ అని వస్తూ ఒక 6 పద్యాలు రాయాలి, కనీసం 6 రాయాలి. తర్వాత సుకవిస్తుతి, వాల్మీకి దగ్గర నుంచి ఆయనకు ముందు వరకు ఉండే స్తుతులు కవుల్ని స్తుతించాలి. తప్పనిసరిగా స్తుతిస్తారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే ఏ కవిది ఏ కాలమో తెలియనప్పుడు ఈ పద్యాల ద్వారా తెలుసుకున్నారు. ఈయన శ్రీనాథుడి పేరు చెప్పాడంటే ఈయన శ్రీనాథుడు తర్వాత వాడు అన్నమాట. దానికి ఉపయోగపడిందా లేదా? ప్రయోజనాలు ఉన్నాయి, లేకుండా పెట్టలేదు. అలాగే కుకవి నంద ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రతి కావ్యంలోనూ కుకవి నంద చేస్తూ ఉంటే కవులు అనవసరంగా పుట్టకుండా ఉంటారు. అయ్యో ఇది కుకవిత్వం అంట, ఇలా రాయకూడదట, ఎందుకులే ఇలా రాసేటప్పుడు మానేయడం మంచిది అని అనవసరంగా రాసే ప్రయత్నం మానేస్తారు. చిన్నవాళ్ళ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి, అందరినీ ప్రోత్సహించక్కర్లేదు. ఏమంటే బొమ్మలు వేసేవాళ్ళు బాపు రవివర్మ స్థాయికి ఎదక్కపోయినా పోనీ ఏదో ఒక మామూలుగా వేసేవాడిని ప్రోత్సహించి ప్రతి పిచ్చి గీతలు వేసేవాడిని మనం ప్రోత్సహించాలండి? నాకు అర్థం కాదు. బాబు నువ్వు పిచ్చి గీతలు, నీకు బొమ్మలు రావు, మానేమని చెప్పడం మంచిది. ఎందుకంటే వాడు ఏదో వేసాడు కదా అని మనం ప్రోత్సహిస్తే ఇవాళ మోడర్న్ ఆర్టు, యాబ్స్ట్రాక్టు ఇవన్నీ ఇలాగే వచ్చాయి. 4 రంగులు వేసి అటు ఇటు పీకడమోను, పెద్ద బొమ్మ అండమోను, ఏమీ లేదు దానికి అర్థం బర్థం లేని కవిత్వంలాగే అర్థం బర్థం లేని బొమ్మలు కూడా వచ్చాయి. పైన ఇక్కడ బ్రష్లు ఆగుతాడు, కిందకి బ్రష్లు ఆగుతాడు, అడ్డంగా తిప్పుతాడు, మధ్యలో నిచ్చెన వేస్తాడు, ఇప్పుడు అర్థంగానే హెడ్డింగ్ ఒకటి పెడతాడు, పెద్ద కవితా సంపుటి అంటాడు. ఏమీ లేదు అందులో, వీడి బొమ్మలాగే ఉంది లోపల కవిత్వం కూడా. ఎందుకంటే వీడికి రాముడు బొమ్మ నచ్చదు, కృష్ణుడు బొమ్మ నచ్చదు, ఈ వేసిన రంగులు బాగున్నాయి ఇక్కడ. ఇలాంటి వాళ్ళ కోసమే చెప్పారు వాళ్ళు మండిపోయేలా. నా కవిత్వం అధర్మాయ మృతయే దండనాయవ కుకవిత్వం పునఃసాక్షాత్ మృతిమా కుర్మనీషిణక. పెద్దవాడు చెబుతున్నారు వినండి. పనికిమాలిన కవిత్వం రాయకండి. మీలో ప్రతిభ ఉందో లేదో 16-20 ఏళ్ల వయస్సుకి మొత్తం బయటపడుతుంది. ఉంటే ముందు కావ్యాలు చదవండి. ప్రాచీన కావ్యాలు చదువుతూ ఉంటే ఇంతకు మించి మనం ఏమైనా రాయగలమా? రాయలేనప్పుడు మానేయడం మంచిది కదండి. ఇవాళ రాయకపోవడం వల్ల ప్రపంచం చెడిపోవడం లేదు, చదవకపోవడం వల్ల చెడిపోతుంది. రాసేవాళ్ళు కూడా ఏం చదవట్లేదు. కవిత్వం రాస్తున్న వాళ్ళు కూడా ఒకంత బాగా రాస్తున్నారు అన్నవాళ్ళు కూడా చదవడం మానేశారు. వారి కవిత్వం ఎవరో చదవలేదని వారు బాధపడమే తప్ప ఇతరుల కవిత్వాన్ని, పైగా పెద్దవాళ్ళ కవిత్వాన్ని, అంతకుముందున్న మహానుభావుల కవిత్వాన్ని వీరు చదవరు. ఏముందండి అందులో? ప్రాచీనమంతా అంగాంగ వర్ణన అండి. ఎక్కడ చూసావు నువ్వు అంగాంగ వర్ణన? ఆ అంగాంగ వర్ణనలో ఏముందో నీకు తెలుసునా? ఊరికే అండమా అక్కడ సరదాగా చెబుతారండి వర్ణన. ఆ వర్ణనలో వాడిన అభిప్రాయ విశేషణాలు చూస్తే అద్భుతంగా అయ్యి ఈ మాట ఎందుకోసం వాడాడా, ఏదో కురంగాక్షి అని ఏదో సరదాగా అన్నాడేమో అనుకున్నాను నేను. సరదాగా అనడం కాదు, కురంగాక్షి అన్న మాటని ఒక స్త్రీకి ఒక చోట వాడతారు. ఎప్పుడు పరిగెత్తుకుంటూ గంతుకుంటూ వచ్చి వసంతసేన చారుదత్తుడిని కౌగులించుకుంది. మృచ్ఛకటిక నాటకంలో శూద్రకుడు వాడతాడు. అప్పుడు కురంగాక్షి అంటాడు చారుదత్తుడు. మనం మామూలుగా కురంగం అంటే లేడీ, దానివల్ల లేడి వంటి కళ్ళు కలిగింది కురంగా, అందుకోసం వాడలేదు అక్కడ. అక్కడ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు పెద్దలు, బేతవోలు రామబ్రహ్మం గారు లాంటి వాళ్ళు. కుతలే రంగతీతి కురంగ. అసలు లేడీకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే భూమి మీద గంతులు వేస్తుంది. ఆ గంతులు వేయడం కూడా ఎలా వేస్తుందో గమనించండి. మామూలుగా జంతువులన్నీ వెనక కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళు పైకెత్తుతాయి దూకేటప్పుడు. 4 కాళ్ళు పైకెత్తవు, 4 కాళ్ళు పైకెత్తే పడతాయి. ఇప్పుడు వెనక్కాళ్ళ మీద నిలబడి ముందు కాళ్ళు పైకెత్తాయి. పోని ముందు కాళ్ళు ఉంచి వెనక్కాళ్ళు పైకెత్తుందేమో అనుకుంది. కానీ లేడీ ఒక్కటే 4 కాళ్ళు పైకెత్తి దూకుతుంది. ఆ గంతులు వేరేందుగా టక్ 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 మొత్తం 4 లేపుతుంది. అది కురంగ లక్షణం. ఇలాగా కురంగాక్షి అనడంలో తనంత తానుగా వచ్చి దూకుతూ వచ్చి కౌగులించుకుందనగా కురంగాక్షి అని వాడు. ఇది మనం తెలియక అంగాంగ వర్ణన అంటే ఎలాగా? అక్కడ ఎంతో ఉద్దేశం ఉంది వాడడంలో. లీలావతి గణితంలో మహానుభావుడు భాస్కరాచార్యుడు మధ్య మధ్యలో చెంచలాక్షి లీలావతి అంటాడు. మనం ఏదో మామూలుగా చెంచలమైన కళ్ళు కలిగింది అని మామూలుగా వాడాడు అనుకుంటా. మన స్త్రీలకు వాడతారు. లేదు, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, 10 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఈయన గణిత శాస్త్రం చెప్పాడు సరదాగా అమ్మాయి పేరు మీద. అప్పుడప్పుడు ఆ అమ్మాయి వినకుండా అటు ఇటు చూస్తుంది. దిక్కులు చూడకు, తిన్నగా విను అని చెప్పడం. అది చెంచలాక్షి అంటే అస్తమానం కళ్ళు చూడు, అటు ఇటు చూడటమే, తిన్నగా వినవు అని అమ్మాయికి శ్రద్ధ కలిగించడం కోసం చెంచలాక్షి అని వాడాడు. ఇలాగా ప్రాచీన శాస్త్రాల్లో కావ్యాల్లో అభిప్రాయ విశేషణాలు ఉన్నాయి తప్ప అంగాంగ వర్ణన కాదు.
మనకి తెలియక మావి చదవడం మానేయడం. ఇంతకంటే ఏదో గొప్పగా రాసిందంటే ఏమీ లేదు ఇక్కడ. అంచేతనం మనం కవిత్వం రాయగలేదని ఎవరూ బాధపడక్కర్లేదు. అనవసరంగా రాసే ప్రయత్నాలు చేయకండి. ఇటువంటివన్నీ వింటున్నారు మీరు, చాలు. వినడం గొప్ప ఆశపైగా శ్రమ లేని పని. మా బోటిగాళ్ళం రాసి ఆయాసపడుతున్నాం చదివేవాళ్ళు లేక. మీకు ఆయాసం లేదు, సుఖంగా ఎలాంటివి సాహిత్యంలో హాస్యమని పెట్టుకుంటే ఇప్పటికి 170 భాగాలు అయ్యే శుభ్రంగా అన్నీ యూట్యూబ్లో పెట్టి హాయిగా పొద్దున్న సాయంత్రం వినడమే. ఏం నొప్పే? ఇది నేర్చుకోవాల్సింది. వినేవాళ్ళు కావాలి, చదివేవాళ్ళు కావాలి, రసజ్ఞులైన వాళ్ళు కావాలి తప్ప సృష్టికర్తలు ఎక్కువ అక్కర్లేదు. మనుషులను సృష్టించేవాళ్ళు కూడా ఎక్కువ అక్కర్లేదు. 110 కోట్లు ఉన్నారు ఇప్పటికే. ఆ ఉన్నవాళ్ళని పోషించేవాళ్ళు కావాలి. అలాగే కవి యొక్క గొప్పదనాన్ని గురించి, అసలు రాజు కంటే కూడా కవియే గొప్పవాడు. జాషువా గారు ఒక రకంగా చెప్పారు, రాజు జీవించు రాతి విగ్రహమునందు సుకవి జీవించు ప్రజల నాలుకలైంది. అది ఒక రకమైన ధోరణి. గాడేపల్లి కుక్కటేశ్వరరావు గారిని గొప్ప అవధాని, మా అందరికీ గురుతుల్యులు, మహానుభావులు, కీర్తిశేషులు. ఆయన అసలు ఈ కవిత్వాన్ని పోషించకపోతే ఈ రాజుల గురించి ఎవడు చెప్పుకున్నాడు? ఎంతమంది రాజులు లేరు ఇక్కడ? దండయాత్రలు చేసిన వాళ్ళు, రాజ్యాలు స్థాపించిన వాళ్ళు, ఎవడికి కావాలి వాళ్ళ చరిత్ర? కాలగర్భంలో కలిసిపోయారు. కవిత్వాన్ని పోషించిన వాళ్ళే మిగులున్నారు. వాళ్ళు కూడా కవిత్వాన్ని పోషించబట్టే మిగులున్నారు. నన్నయ్య భట్టు లేకున్నచో రాజరాజ నరేంద్రు కీర్తి కృష్ణార్పణము తిక్క యజ్వయలేక తెనుగున మనము సిద్ధి నృపాలు పేరు సోదెకును రాదు. తిక్క యజ్వయలేక తెనుగున మనము సిద్ధి నృపాలు పేరు సోదెకును రాదు. శ్రీనాథ కవిరాజులేక వీరారెడ్డి అవచి తిప్పయ్య విస్సన్నా సున్నా. శ్రీనాథ కవిరాజులేక వీరారెడ్డి అవచి తిప్పయ్య విస్సన్నా సున్నా. అలసాని వారు లేరా కృష్ణరాయల ప్రతిభకు కవిల దస్త్రాల దిక్కు. అలసాని వారు లేరా కృష్ణరాయల ప్రతిభకు కవిల దస్త్రాల దిక్కు. చచ్చి దుమ్మైన రుపతుల సావనీక దుమ్ముపై నిన్ని అమృత బిందువులు చల్లి. చచ్చి దుమ్మైన రుపతుల సావనీక దుమ్ముపై నిన్ని అమృత బిందువులు చల్లి. తిరిగి బ్రతుకిచ్చి జగతి సుస్థిరుల చేసే సుకవియను మేటి ఐంద్రజాలికుడొకండు. ఒక కవి ఐంద్రజాలికుడు లాంటి వాడురా, చచ్చిన వాడిని బతికిస్తాడు. ఇంద్రజాలాలు చేస్తూ ఉంటారు పిసి సర్కార్, పట్టాభిరామ్ ఇలాంటి వాడు సరదాకి. ఒకసారి కత్తిటి నరికేసినప్పుడు నెత్తురు కూడా కారిపోతుంది, మళ్ళీ బతికేస్తాడు మనిషి. దాని ఉపాయం దానికొంది. నిజంగా చంపేస్తే కేసెట్ లోపల దోశారు. దాని ఉపాయం మనకి మాత్రం చూసేవాళ్ళకి చంపేశాడు బాబా, కళ్ళ ముందు చూసి నెత్తురు కూడా వచ్చేసిందిరా అంటారు. వాడు ఆవిడ ఏడిచేసిందిరా అంటాడు. ఏడవడేవాడు ఒక ఎల్ఐసి కూడా ఇచ్చేస్తారు వాడికి, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. ఇంత మాయ మన ముందు చేయడం మనం చూస్తున్నాం పిసి సర్కార్ లాంటి వాడు. అలా కవి ఒక మాయ చేశాట, నిజంగా చనిపోయిన వాడిని బతికించాట. లేకపోతే రాజరాజ నరేంద్రుడు అసలు ఈ పేరు చరిత్రలో ఎందుకు మిగిలిందంటే నన్నయ్య భట్టు భారతం లేకపోతే ఎవడికి కావాలైనా. పైగా ఆయన చరిత్ర మరోలా అనుకోకపోతే కళంకిత మంత్రులు అంటావే, ఆయన కళంకిత చక్రవర్తి. ఏదో చిత్రాంగికి ఏదో మోసం చేశారు. చిత్రాంగిని కొడుకుకి చూసుకున్న పిల్లని తండ్రి చేసుకున్నాడు. అందువల్ల చిత్రాంగి సారంగధరుడితో సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేసింది. చివరికి ఆ విషయం తెలిసి చిత్రాంగినేమి ఉప్పు పాత్ర వేయించాడు, సారంగధరుడినేమో కాళ్ళు చేతులు నరికించాడు. ఈ అపప్రథోట ఆయన మహారాజు ముందు జరిగిందో లేదో మనకి తెలియదు. కానీ నన్నయ్య భట్టు భారతం లేకపోతే ఈ కథ తప్పితే రాజరాజుకు దిక్కు లేదు. పైగా ఆయన ఏమి పెద్ద గొప్ప చక్రవర్తి ఏం కాదు. ఓ చిన్న రాజ్యం రాజమండ్రి దగ్గర వెంగి చాళుక్యులు అంటారు. ఓ చిన్న రాజ్యం ఏలూరు దగ్గర నుంచి రాజమండ్రి వరకు ఎంత చేస్తే ఈవేళ నాన్ స్టాప్ బస్సులో పెడితే 3 గంటల ప్రయాణం. ఆయన సామ్రాజ్యం అంతా 3 అవర్స్. ఆయన పట్టుకుని ఇవాళ ఆదికవి నన్నయ్య ఆ కవిత్వాన్ని పోషించారు రాజరాజ నరేంద్రుడు. అయ్యో రాజరాజ నరేంద్రుడు లేకపోతే మనకి ఆంధ్ర సాహిత్యానికి దిక్కు లేదన్నంత మాట వచ్చేసింది. ఎందువల్ల వచ్చింది? నన్నయ్య భట్టు గారి వల్ల. రాజరాజ నన్నయ్య భట్టు లేకున్నచో రాజరాజ నరేంద్రు కీర్తి కృష్ణార్పణము. అయిపోయినట్టే, ఏముంది అక్కడ? పోనీ మనము సిద్ధి నెల్లూరుని పరిపాలించాడు. కాకతీయ రాజుల చేతుల్లో ఓడిపోతే తిక్కన గారు వెళ్ళి కాపాడాడు. తిరిగి రాజ్యాన్ని పట్టుకొచ్చాడు. కవి దానం ఇచ్చిన రాజ్యం ఇది. ఎక్కడైనా రాజులు కవులకు దానం ఇచ్చారు. మనుమసిద్ధి రాజ్యాన్ని తిక్కనే దానం ఇచ్చాడు. మనుమసిద్ధికి తన ప్రతిభతో, తన పాండిత్యంతో, తన కవిత్వంతో కాకతీయ గణపతి దేవుని ఆస్థానంలో మహాభారతాన్ని చదివి వినిపించి ఆయన మెప్పు పొంది మా రాజుతో సంధి అంటే చేసుకునేలా చేసి మనుమసిద్ధికి తిరిగి తన రాజ్యాన్ని ఎప్పగించి రాజు ఆత్మగౌరవాన్ని, ప్రతిభని, పరువుని కాపాడినటువంటి తెలుగు తేజం తిక్కన. కవి బ్రహ్మ తిక్కన, ఉభయ కవి మిత్రుడు తిక్కన. సామాన్యుల
అటువంటి తిక్కయజ్వయ లేక తిక్కన సోమయాజి లేకపోతే మనుమసిద్ధి రూపాలు పేరు సోదెకును లేదు. ఇక్కడ ఇంకొక భాషాపరమైనటువంటి ప్రజ్ఞ యువత యువకులు గమనించాలి. ముఖ్యంగాను లేకుండా పోయారు, అయిపోయింది, ఇంకా లేదు అనడానికి ఎన్ని పదాలు వాడి? కృష్ణార్పణము, సోదెకును లేదు, సున్నా, లేదు అని చెప్పడానికి ఎన్ని మాటలు? ఇందాక కృష్ణార్పణం, పని భగవంతుడికి అర్పించింది ఫలిస్తుంది మళ్ళీ. ఇది సోదెకును లేదు. సోదిలో అనేక పేర్లు చెబుతారు. కంచి కామాక్షమ్మ చూడాలి, మధుర మీనాక్షమ్మ చూడాలి, కాశీ విశాలాక్షి చూడాలి, అన్నపూర్ణమ్మ చూడాలి, ముత్యాలమ్మ, పోలేరమ్మ, పోషమ్మ, మైషమ్మ అని ఆవిడకు వచ్చినవన్నీ చెబుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ గొప్పతనం వాళ్ళదే, నమ్ము సామాన్యులు కాదు వాళ్ళు. ఇవన్నీ చెబుతుంటే మనం చూస్తూ ఉంటాం, దేవతలకు దండం పెట్టుకుంటాం కదా. మన రూపాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి, వికారాన్ని బట్టి, విశేషాన్ని బట్టి మన సమస్య ఒకటి కనిపెట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే బిడ్డలు లేని తల్లి సోది చెప్పించుకుంది కనుకో, ఈలోపు ఈ ముత్యాలమ్మ చూడాలి, పోలేరమ్మ చూడాలి, సోదమ్మ చూడము అని చూస్తారు. ఇంట్లో ఎక్కడ పిల్లలు లేరంటే పిల్లలు లేరని అర్థం. కనిపెట్టేస్తారు. మనుషుల అడుగులు సవ్వడిని బట్టి మనస్తత్వాన్ని గమనించగల శక్తి భగవంతుడు స్త్రీలకు ఇచ్చాడు. నీ శ్రీరామ్ నిసర్గాదేవ పాండిత్యం అంటాడు శూద్రకుడు మృచ్ఛకటికంలో. పురుషుల పాండిత్యం అంటే శాస్త్రోపదేశం వల్ల వస్తుంది. సహజ పండితుడు కాదు, శాస్త్రాలు చదివితే వస్తుంది, లేకపోతే స్త్రీలకు ఏం చదవక్కర్లేదు, సహజంగానే పాండిత్యం ఉంటుందంట. అలా గ్రహిస్తారండి. అలాగే ఈ సోది చెప్పేవాడ ఈ దేవతల పేర్లన్నీ చెబుతూ 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 తోడు బిడ్డంటే కడుపు చూపుదు, మొగుడంటే కన్ను చూపుదు, ఆ డబ్బంటే భుజము చూపుదు, ఇలా ఏదో ఉంటుంది. అది ఏదో అనుకోకుండా ఇలా చూపించు, నాకు తెలుసమ్మా, నీకు బిడ్డలు లేరు, దుఃఖపడుతున్నావమ్మా, అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల అని మాట్లాడుతుంది. ఇక్కడ ఇలాగా అవసరం లేని పేర్లు కూడా సోదిలో చెప్తారు కదా. మనమసిద్ధి పేరు సోదిలో కూడా లేదన్నట్టు. అంటే లేదు, అనవసరం, నాస్తి అనడానికి ఇదో మాట. సోదికి కూడా లేదండి. కలికానికి కూడా లేదంటే కంట్లో వేసే మందును కలికం అంటారు. కలికం అంటే ఇంతే, అందులోకి వాడే మందు మరీ ఎంత ఉంటుంది, అంత కూడా లేదు అంటే పూర్తిగా శూన్యం అని. అది అలా వాడిన జాతీయాలు ఉన్నాయి మరి. దాన్ని బట్టి భాషా సంపద పెంచుకోవాలి. శ్రీనాథ కవిరాజు లేక అవచితి వీరారెడ్డి, అవచితిప్పయ్య, విస్సన్న, సున్నా. హరవిలాసం రాశాడు, అవచితిప్పయ్య శెట్టికి అంకితం ఇచ్చాడు. కాశీఖండం రాశాడు, వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చాడు. భీమఖండం రాశాడు, మరో వేమారెడ్డి గారికి అంకితం ఇచ్చాడు. విస్సన్న మంత్రికి అంకితం, మంత్రి పక్కన బంగారు పళ్ళెంలో భోజనం చేసి, అంతేకాదు విస్సన్న మంత్రి పక్కని హిమపాత్రాన్న వెవ్వని పంక్తి నిడుదు. విస్సన్న మంత్రి పోయాడు, నాకు బంగారు పళ్ళెంలో భోజనం పెట్టేవాడని. ఆయన ఓ పూట భోజనం పెట్టినటువంటి పుణ్యానికి ఆయన పేరు పద్యంలో పెట్టాడు. ఆ పద్యం లేకపోతే విస్సన్న మంత్రి ఎవడు, తుస్సన్న మంత్రి ఎవడికి తెలుసు? విస్సన్న మాట అని విశ్వనాథ శాస్త్రి గారిని ఉండేవాడు. ఆయన ఎంత చెబితే అంతే, విస్సన్న అనేవారు ఆయన. విస్సన్న సున్నా, అవచితిప్పయ్య, విస్సన్న, వీళ్ళందరూ సున్నా కదండి. ఎవడున్నాడు ఇక్కడ? అలసాని వ్యారులేరా కృష్ణరాయల ప్రతిభకు కవిల దస్త్రాల దిక్కు. ఇది గొప్ప మాట. కృష్ణరాయలు బతుకు ఉండేవాడు, అలసాని పెద్దన లేకపోయినా. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించడం, మిగిలిన కవులను పోషించాడు. పోనీ కవి పోషణ కూడా తీసేసిన ఆయన బతుకుతాడు. ఆయన స్వయంగా కావ్యం రాశాడు ఆముక్తమాల్యద. కానీ ఆ ఆముక్తమాల్యద ఎప్పుడు బయటపడింది? కవిల దస్త్రాలే దిక్కు. ఆ తాటాకుల్లో పెట్టి ఏదో తాళ్ళు కట్టేసి ఎక్కడో చూరులో పెడితే ఎక్కడో ఎప్పుడో ఆయన పోయిన తర్వాత 100 ఏళ్లకో 200 ఏళ్లకో బయటపడితే దాన్ని మళ్ళీ ఎవరో చేస్తే ఈ బ్రౌన్ లాంటి వాళ్ళు వీళ్ళు దాన్ని ఏదో నెమ్మదిగా అచ్చులోకి లాగితే ఇవాళ ఆముక్తమాల్యద బయటకు వచ్చింది. అది రాకపోతే ఏమిటి పరిస్థితి? ఇంత బయటకు వచ్చినా అది కృష్ణదేవరాయలు రాయలేదనేటువంటి పెద్ద మనుషులు కూడా ఇంకా ఉన్నారు. వీళ్ళు ఈ జన్మకు మారరు. మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఆయన రాయలేదండం అన్నీ మేమే రాసామండం. అందుకే ఇంత రాసిన మహానుభావుడికి దిక్కు లేదా? ఇక అలసాని పెద్దన గారు లేకపోతే కృష్ణదేవరాయలు అనేవాడు ఉన్నాడని అసలు ఎవడో అనుకుందుకు లేదు. ఆ కవిల దస్త్రాన్ని తాటాకుల్లో చుట్టేసేసి దస్తావేజులు పూర్వం అలా పెట్టేవారు. ఎక్కడో తొండ పెట్టెల్లో, చెక్క పెట్టెల్లో పెట్టేవారు. ఓ పొరపాటుని ఇల్లు అంటుకుందంటే ఆ దస్త్రం అంతా పోయినట్టే. ఎవరు చెప్తారా ఆ కృష్ణదేవరాయల గురించి? ఆ కవిల దస్త్రాలే దిక్కు. అవి తప్పితే దిక్కు లేదే. అంచేత మహాకవులు ఉండబట్టి వీళ్ళు బతికారు. కాబట్టి మహాకవులు చేసిన గొప్ప ఐంద్రజాలికత్వం, ఇంద్రజాలం ఏమిటి అంటే, చచ్చి దుమ్మైన నృపతుల సావనీక దుమ్ముపై ఇన్ని అమృత బిందువులు చినికి తిరిగి బ్రతుకిచ్చి జగతి సుస్థిరుల చేసే సుఖవియను మేటి ఐంద్రజాలి కూడకండు. చచ్చి దుమ్ములో కలిసిపోయిన శరీరాలు ఇవి. వీళ్ళ చరిత్రలు ఎవరికి కావాలి? పైగా చరిత్ర లోపలికి వెడితే కృష్ణదేవరాయల చరిత్రలో కూడా కొన్ని చికాకైన విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఈ మానవత్వం ఉందా లేదా ఈ మనిషికి అన్నటువంటి ఘట్టాలు జనం చెప్పుకునే ఉన్నాయి మనకి. అందులో పాపపుణ్యాలు మనకు తెలియవు కాదు. తిమ్మరసు కళ్ళు పీకించాడు, ఇలాంటివన్నీ మాటలు ఉన్నాయి. మరి అసలు కావ్యాలు లేకపోతే ఆముక్తమాల్యద, మను చరిత్ర లేకపోతే కృష్ణదేవరాయల గురించి ఈ కథలే మిగిలేవి. కళ్ళు పీకించినవేను, పీక తెగ్గోసినవేను. అప్రతిష్ట తప్పితే ప్రతిష్ట ఏం లేదు.
అందుకని చచ్చి దుమ్ములో కలిసిపోయిన వాళ్ళని చావనీయకుండా ఏదో విశ్వామిత్రుడు కమండలంతో అపర స్వర్గాన్ని సృష్టించినట్టుగా అమృత బిందువులు చినికి, కొన్ని దుమ్ము మీద అమృత బిందువులు చినికి లేపి లేపి బతికించారండి ఐంద్రజాలికులైనటువంటి మహాకవులు. ఆ కవులు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటన్నారు. అలాగే చనిపోయిన మన తల్లిదండ్రులు బ్రతికి ఉండాలన్నా వారి పేరు మీద దాన ధర్మాలు చేయాలి. మనం వారి పేరు మీద పోయిన వాళ్ళకి ఇంకెందుకు వచ్చింది అనవసరంగా అనుకోకూడదు. చాలా తప్పు. పోయిన రాజులు బతుకున్నారంటే కవులు కారణంగా, అలాగే పోయిన తల్లిదండ్రులు బతికి ఉండాలంటే వారి పేరు మీద మనం దాన ధర్మాలు చేయాలి. అందుకోసం ఈ సాహిత్యాన్ని మనం వినియోగించుకుందాం త్యాగగుణం కోసం. ఎవరూ శాశ్వతం కాదు. ఎవరు సాహిత్య సంగీతాన్ని పోషిస్తారో వారు శాశ్వతంగా చనిపోయాక కూడా మిగులుతారు. అలాగే బతుకుండగా కూడా ఎవరు సాహిత్య సంగీతాలను ఆస్వాదిస్తారో వారు జీవితానుభూతిని పొందగలుగుతారు. బతుకుండగా మనం సంగీత సాహిత్యాన్ని ఆస్వాదించాలి. పోయిన తర్వాత కూడా మిగలాలి అంటే వాటిని పోషించాలి. 10 మంది మన పేరు చెప్పుకునేలా ఉండాలి. మళ్ళీ వారం మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.